నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. గెలవాలనే తపన అందరికీ ఉంటుంది. కానీ గెలుపు కోసం ఎవరైతే శ్రమిస్తారో వారి విజేతలుగా నిలుస్తారు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షం, 2025 మే 21 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్య అస్తమయం సాయంత్రం 6:39 చంద్రోదయం రాత్రి 1:02 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12:58 తిథి నవమి, తెల్లవారుజామున 3:28 వరకు, తదుపరి దశమి. నక్షత్రం శతభిషం, సాయంత్రం 6:44 వరకు, తదుపరి పూర్వభద్ర. కరణము తైతుల, సాయంత్రం 4:08 వరకు, తదుపరి గరజి. తెల్లవారుజామున 3:20 వరకు, తదుపరి వనిజ. యోగము వైద్యుతి, రాత్రి 12:22 వరకు, తదుపరి విష్కంభం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:38 వరకు. వర్జ్యం రాత్రి 1:03 నుండి 2:34 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 11:55 నుండి 1:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మే 21 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి. గురువారం తెల్లవారుజామున 3:28 వరకు ఉంటుంది. తదుపరి దశమి, అంటే నవమి తిథి ఈ రోజంతా ఉంటుంది. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు ఉండే వైద్యుతి విష్కంభ యోగాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. శతభిషం నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పూర్వభాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అర్జునుడికి శివుడు ఇచ్చిన అస్త్రం పాశుపతాస్త్రం. ఈరోజు ప్రశ్న: అర్జునుడు
నృత్య శాస్త్రాన్ని ఎవరి దగ్గర అభ్యసించారు? భీమసేనుడు, చిత్రసేనుడు, శివుడు, ఇంద్రుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త విద్యా ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వృషభ రాశి ముఖ్య కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసి ఊరట చెందుతారు. మిథున రాశి కొన్ని నిర్ణయాలపై ఆలోచనలు పడతారు. కర్కాటక రాశి వాహనాల విషయములో కొంత నిదానం అవసరం. సింహరాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. కన్య రాశి తొందరపాటు వద్దు, అన్నీ మన మంచికే అన్నట్లుగా ఉండండి. తులారాశి ఆప్తులు మీపై పెట్టుకున్న అంచనాలు నిజం చేస్తారు. వృశ్చిక రాశి నూతన వ్యక్తులు పరిచయమై చేయూతనిస్తారు. ధనుస్సు రాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మకర రాశి ఆలోచనలు తక్షణం అమలు చేయడం ఉత్తమం. కుంభరాశి మీలో దాగిన నైపుణ్యతను వెలుగులోకి తెచ్చేందుకు ఒకరు ప్రయత్నిస్తారు. మీనరాశి విద్యార్థుల చిరకాల ఆశ ఫలిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.